సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సెస్ విద్యుత్ కార్మికులు చేస్తున్న 72 గంటల దీక్షలో భాగంగా కుటుంబ సభ్యులతో హాజరైన నిరసన. సిరిసిల్ల పట్టణంలోని అశోక్ నగర్ అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు భవన నిర్మాణ కార్మికుల ధర్నా. ఈ నెల 15న హైదరాబాద్ లో నిర్వహించే ప్రభుత్వ ఆసుపత్రి అవుట్ సోర్సింగ్ కార్మికుల ధర్నాకు వెళ్లేందుకు అనుమతికై వినతి. ముగిసిన ఇంటర్మీడియట్ పరీక్షలు. గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన సిఐటియు నాయకులు. రేపటి నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం. విద్యార్థులు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్ష రాయాలని సూచించిన జిల్లా కలెక్టర్. సెస్ విద్యుత్ కార్మికులు చేస్తున్న 72 గంటల దీక్షలో ఈరోజు ఉద్యోగుల కుటుంబ సభ్యులు హాజరై నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. చిన్నారులు తమ తల్లిదండ్రులకు పదోన్నతి కల్పించాలని కోరడం ధర్నాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సెస్లో పనిచేస్తున్న కార్మికులు ఉద్యోగులు చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. వీఈడబ్ల్యూగా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఇచ్చిన కారుణ్య నియామకాలు ఇప్పటి వరకు రెగ్యులరైజ్ చేయలేదని వెంటనే వాటిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. అసిస్టెంట్ హెల్పర్ అనే పేరును జేఎల్ఎంగా మార్చాలని విజ్ఞప్తి చేశారు. అన్ని క్యాడర్లలో గల ఉద్యోగులకు తక్షణమే ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కె ఈశ్వరరావు, ప్రధాన కార్యదర్శి నల్వాల స్వామి, సెస్ ఉద్యోగులు పాల్గొన్నారు. మేము శ్రీ గౌరవనీయులైన చైర్మన్ గారికి, డైరెక్టర్ గారికి నమస్కారములు. దయచేసి మేము 11th నుంచి 14th వరకు సమ్మె వట్టిగా పెట్టుకోలేదు. మాకు ఖాళీ జీతంతో పిల్లల స్కూళ్ళు కూడా సరిపోవడం లేదు. మాకు 2 ఆడపిల్లలండి. మా ఆయన 2 సార్లు కోల్పోయిన నుంచి మేము పడడం కూడా జరిగింది. మాకు పిల్లలకు లోన్లు, ఇంటి ఖర్చులు కూడా సరిపోవడం లేదు. మా ఆయనకు బాగా ఇబ్బంది ఉంది. మా ఆయన ఒక్కొక్కసారి నేను జరిగిపోతా ఖర్చులకు సరిపోవడం లేదు అనడం కూడా చాలాసార్లు అనడం జరిగిందండి. సార్ ఒక్కసారి మాకు మా బాధను వినిపించుకొని మాకు ప్రమోషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. అధ్యక్షుల గారికి, సిఐటు కమిటీ సభ్యుల వారికి నమస్కారములు. సభకు హెల్ప్ చేసిన వారందరికీ ధన్యవాదములు సార్. వేస్తుండగా
కరెంట్ షాట్ తగిలి తీవ్ర గాయాలయ్యాడు. ఇప్పుడు నాకు ప్రమోషన్ ఖచ్చితంగా రావాలి. వచ్చేదాకా మేము ఇక్కడనే ఉంటాము. సెస్లో అంటే ఇది ఒక విద్యుత్ సంస్థ. ఈ సిరిసిల్ల జిల్లాకు మొత్తం అంతా కూడా పవర్ సప్లై అనేది ఈ సెస్ కంట్రోల్లో నడుస్తుంటుంది. ఇక్కడ పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ హెల్పర్స్ అని అంటారు. వీళ్ళందరూ వాస్తవానికి ఐటీఐ చదువుకున్నటువంటి టెక్నీషియన్స్. పేరు పెట్టడంలోనే వివక్షత ఉంది. వీళ్ళందరినీ కూడా ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, ట్రాన్స్ఫర్ అయితే జూనియర్ లైన్ మెన్లు అంటారు. కానీ ఇక్కడ మధ్య మాత్రం ఏహెచ్లు అనేది వివక్షత కూడినటువంటి పేరు ఇది. అట్లాగే 72 గంటలు విధుల బహిష్కరణ కార్యక్రమం చేశాము. ఈ రోజుకి 3వ రోజు, అంటే 48 గంటలు దాటింది. అయినా కూడా మేనేజ్మెంట్ పూర్తి స్థాయిలో చర్చలు జరపలేదు. మేము ఈరోజు కుటుంబ సభ్యులతో ఇక్కడ ఈ విధుల బహిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ పనిచేస్తున్న అసిస్టెంట్ హెల్పర్స్ భార్య పిల్లలు ఉన్నారు. వీళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు చైర్మన్కి, ఎండీకి, మా కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం చేయండి. మాకు స్కూల్ ఫీజులు సరిపడడం లేదు, ఇంటికి రేలు కట్టలేకపోతా ఉన్నాము, అనారోగ్య సమస్యలు వస్తే దవాఖానకు పోలేకపోతా ఉన్నాము, వెంటనే పరిష్కారం చేయండి అని చెప్పి కుటుంబ సభ్యులు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కూడా మేనేజ్మెంట్ ఈ రోజు వరకు కూడా ఇప్పుడు వరకు కూడా చర్చలకు పిలవలేదు. కాబట్టి వెంటనే వీళ్ళు అడుగుతున్న డిమాండ్లు కూడా చాలా సింపుల్. ఒక్కొక్కరికి ఇంక్రిమెంట్ ఇవ్వాలి. పోయిన సంవత్సరం 2025 సెప్టెంబర్లో ఇంక్రిమెంట్ ఇవ్వాలి. ఒక ఇంక్రిమెంట్ ఖరీదు 350 రూపాయలు. అంటే 140 మంది ఉన్నారు. వీళ్ళ సంవత్సరానికి 5,50,000 కూడా కావడం లేదు. 5,50,000 ఇంక్రిమెంట్ ఇవ్వడానికి కూడా వీళ్ళు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. అట్లాగే గ్రేడ్ ప్రమోషన్ ఇవ్వాలి, అంటే ప్రమోషన్ ఇవ్వాలి. వీళ్ళందరినీ కూడా హెచ్లుగా, అంటే హెల్పర్లుగా, అసిస్టెంట్ హెల్పర్ నుంచి హెల్పర్గా ప్రమోట్ చేయాలి. ఆ రకంగా కూడా ఇంక్రిమెంట్ ఇవ్వాలి. అది కూడా ఇవ్వడం లేదు. 3 కార్మికులు విధి నిర్వహణలో చనిపోయారు. వాళ్ళ భార్య పిల్లలు కూడా ఇక్కడే నిలబడి ఉన్నారు మీ సిటీ కేబుల్ ముందు. కానీ వాళ్ళని పర్మనెంట్ చేయమని అడుగుతున్నాం. వాళ్ళకి కేవలం 11,000, 10,000 జీతం ఇస్తా ఉన్నారు. కుటుంబ పోషణ చాలా ఇబ్బందిగా ఉంది. ఆ రకంగా 3 చనిపోతే ఈ రోజు వరకు కూడా వాళ్ళకి పర్మనెంట్ చేయలేదు. ఆ రకంగా చిన్న చిన్న డిమాండ్లు అన్నీ కూడా మొత్తం అంతా పోయి ఒక 50-60 లక్షలకు కూడా బడ్జెట్ ఉండదు. అటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం చేయకుండా వీళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చింది సెస్ యాజమాన్యం, చైర్మన్ గారు, పాలక మండలి ప్లస్ ఎండీ గారు. మేము చెప్పదలుచుకున్నది తక్షణమే ఈరోజు యూనియన్ చర్చలకు పిలిచి మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో కరెక్ట్గా సమయం చూసి ఏప్రిల్, మే నెలలో సమ్మర్ ఎక్కువ కాబట్టి ఆ సందర్భంగా కరెంటు ఎక్కువ, వినియోగం ఎక్కువ ఉంటుంది. ఆ సందర్భంగా మేము నిరవధిక సమ్మెలోకి వెళ్తాము. ప్రజలకి, రైతులకి, ముఖ్యంగా పవర్ లూమ్స్ కార్మికులకి, వీళ్ళందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీ సిటీ కేబుల్ మీడియా ద్వారా రాబోయే ఇంటరప్షన్ని దృష్టిలో పెట్టుకుని మీరు కూడా మాకు సహకరించాలి. మీరందరూ కూడా ఈ చర్చలో సభ్యులుగా ఉన్నారు కాబట్టి పాలక మండలి మీద ఒత్తిడి చేసి ఈ 72 గంటల్లో విధుల బహిష్కరణ కార్యక్రమం ద్వారా వెంటనే వీళ్ళకి న్యాయం చేసే విధంగా మీరు కూడా పాలక మండలి మీద, ఎండీ మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. రాబోయే రోజుల్లో మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి మేము మీ మీడియా ద్వారా ఈ ఎండీకి, పాలక మండలికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్లపట్నం అశోక్ నగర్లోని అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లల హాజరు రిజిస్టర్ తనిఖీ చేసి మొత్తం ఎందరు పిల్లలు ఉన్నారు, రోజు ఎందరు వస్తున్నారు ఆరా తీశారు. పలువురు పిల్లల తల్లులతో మాట్లాడి గుడ్డు పోషకాహారం ఇస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిల్లల ఎత్తు, బరువు కొలిచిన వివరాలు, ఆన్లైన్ అలాగే రిజిస్టర్ నమోదు చేసిన వివరాలు పరిశీలించారు. కేంద్రంలో నిల్వ ఉన్న గుడ్లు, బాల అమృతం తనిఖీ చేశారు. పిల్లల ఎత్తు, బరువు కొలిచే యంత్రాల పనితీరు పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలు రోజు వచ్చేలా వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. పిల్లలు, గర్భిణులు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాల సేవలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్మికులకు రక్త పరీక్ష పేరిట చర్యల్ని మానుకోవాలని లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డును ప్రభుత్వ ఆధీనంలోనే నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలను రద్దు చేయాలని జిల్లా భవన నిర్మాణ యూనియన్ సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు భవన నిర్మాణ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. తెలంగాణ భవన ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు అమలు చేస్తున్న ప్రమాద మరణానికి 10 లక్షలు, సహజ మరణానికి 2 లక్షలకు పెంచుతూ శాశ్వత పాక్షిక అంగవైకల్యం ఈ 4 స్కీమ్లను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో
నంబర్ 12 జూలై తేదీ 22/7/2025 విడుదల చేసిందని జీవో విడుదల చేసిన 2 రోజులకే ప్రైవేట్ బీమా కంపెనీలైన క్రెడిట్ యాక్సిస్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి 250 కోట్లు, ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి 94 కోట్లు, ట్రయల్ బ్లేజర్ అనే బ్రోకర్ సంస్థ ద్వారా 346 కోట్లు ప్రైవేట్ బీమా కంపెనీలకు అక్రమంగా బదిలీ చేశారని కార్మిక సంఘం నాయకులు అన్నారు. 1996 భవన నిర్మాణ కార్మికుల కేంద్రం చట్టం నిబంధనలకు విరుద్ధంగా ఇవ్వడం అనేది సిఐటియు దుర్మార్గ చర్యగా భావిస్తోందన్నారు. కార్మికులకు అవసరం లేని సిఎస్సి సంస్థ హెల్త్ టెస్టుల పేరున బోర్డు నిధుల్ని దుబారా చేస్తున్నారని, తక్షణమే సిఎస్సి హెల్త్ టెస్టుల్ని రద్దు చేసి కార్మికులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు భవన నిర్మాణ యూనియన్ కార్యదర్శి ఏగమటి ఎల్లారెడ్డి, అధ్యక్షులు గీస భిక్షపతి, ఉపాధ్యక్షులు గురుజాల శ్రీధర్, కోల శ్రీనివాస్, కోశాధికారి సావన్పల్లి ప్రభాకర్, సంగం దేవయ్య మరియు బంక లలిత, బాలవ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, సిఐటియు కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసి ఏవో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో ఉన్న డబ్బులన్నీ ఈ ప్రభుత్వాలు ఆ డబ్బులన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వము అదేవిధంగా పక్కదారి పట్టియడం జరిగింది. కోట్ల రూపాయలు పక్కదారి పట్టించి కార్మికులకు సంక్షేమ ఫలాలు అందకుండా చేయడం అనేది జరిగింది. ఆ ప్రభుత్వం పోతేనన్నా ఈ ప్రభుత్వం వస్తేనన్నా కార్మికులకు సంక్షేమ ఫలాలు వెంబడే అందుతాయి అనుకున్న పక్షంలో దీనిలో ఉన్న ఇన్సూరెన్స్ నార్మల్ డెత్ను కానీ యాక్సిడెంట్ను కానీ తదితర సంక్షేమ పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పచెప్పడం జరిగింది. ప్రైవేట్ ఇన్సూరెన్స్కి అప్పచెప్పడం ద్వారా క్లెయిములు ప్రజలకు సకాలంలో పథకాలు అందకపోవడము, వాళ్ళు ఏ తప్పున్నా దాన్ని రిజెక్ట్ చేయడము, డబ్బులు ఇస్తేనే అక్కడ హైదరాబాద్లో వాళ్ళకు డబ్బులు ఇస్తేనే డబ్బులు ఇచ్చిన వాళ్ళకే శాంక్షన్ చేసి డబ్బులు పంపడం అనేది జరుగుతుంది. దాదాపు 6-7 నెలల నుంచి సిరిసిల్ల జిల్లాలో క్లెయిమ్లు అప్లై చేసి డబ్బులు కూడా పడని పరిస్థితి ఉన్నది. అంటే ప్రైవేటు వ్యవస్థ చేయడం వలన ఇక్కడ ఉన్న బోర్డులో ఉన్న సంక్షేమ పథకాలు కార్మికులకు అందడం లేదు. కాబట్టే రాష్ట్ర కార్మిక సంఘాలన్నీ కలిసి ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. వెంటనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఆ సంక్షేమ పథకాలను, ఆ ఇన్సూరెన్స్ను ప్రైవేటు పరం కాకుండా గవర్నమెంట్ ద్వారానే నడిపించాలని, అట్లాగే హెల్త్ సెంటర్ల పేరట టీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అతను ఆ హెల్త్ సెంటర్లు రద్దు చేస్తుంది అనుకుంటే ఇప్పుడు హెల్త్ సెంటర్ల ద్వారా దానికి హెల్త్ సెంటర్లు పెడితే జిల్లాలో ఒక క్యాంప్ ఉండాలి. ఆ క్యాంపుకు ఒక్కొక్క దానికి 50 సెస్లకు 50 డాక్టర్లు ఉండాలి. కానీ అక్కడ హెల్త్ సెంటర్లో దోపిడీ చేయడం జరుగుతుంది. కార్డు సారు ఫార్వర్డ్ చేయగానే ఆ కార్డు హోల్డర్ ఇంటికి పోయి నువ్వు రక్త పరీక్ష చేసుకోకుంటే నీ కార్డు పోతుంది, నీ మీద కేసు అవుతుందని బెదిరించి ఇక్కడ ఆ బ్రోకర్లు ఈ రక్త పరీక్షలు చేయడం జరుగుతుంది. రక్త పరీక్షల ద్వారా ఒక్కొక్క కార్మికునికి 3,500 లాసు. ఆ రాసైన రిపోర్ట్లు సరి అయిన కాలంలో అందించడం లేదు, వాళ్ళకి ఏ బీమారు ఉందో చెప్పడం లేదు. ఒకల రక్తం ఒకల టెస్ట్ ఒకరికి ఇవ్వడం జరుగుతుంది. అట్లా ఇవ్వడం వలన వాళ్ళు ఇబ్బందుల పాలవడం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఆ హెల్త్ సెంటర్ను కూడా రద్దు చేయాలని, ఇప్పుడు ఉన్నటువంటి 2 లక్షలు నార్మల్ డెత్ను 2 లక్షలు చేసి, అట్లాగే యాక్సిడెంట్ను 10 లక్షలు చేసి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పచెప్పడం జరిగింది. వెంటనే వెనక్కి తీసుకోవాలి. నార్మల్ డెత్ను 5 లక్షలు చేయాలి, అట్లాగే యాక్సిడెంట్ను 15 లక్షలు చేయాలి. ఇప్పుడు డెలివరీ పెండ్లి క్లెయిమ్లు 2 లక్షల రూపాయలు చేయాలని ఈరోజు మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని పక్షంలో త్వరలో చలో హైదరాబాద్ కార్యక్రమం ఉంది. కమిషనర్ ముట్టడి పెద్ద ఎత్తున సిరిసిల్ల జిల్లా నుంచి కమిషనర్ ముట్టడికి తరలి వెళ్ళాలి. అట్లాగే ఆ విధంగా కూడా సమస్య పరిష్కరించకుంటే కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు కూడా ముట్టడి చేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే ఇండ్లు కూడా ముట్టడి చేయడం జరుగుతుందని మీ అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్ల కానీ వేములవాడ కానీ లేబర్ అడ్డాలలో వసతులు లేవు, మూత్రశాలలు లేవు, మంచినీటి వసతులు లేవు, క్యాంటీన్ లేదు, ఇప్పుడు మొత్తం వేసవి కాలము, పని లేనప్పుడు నీడ లేని పరిస్థితి ఉన్నది. నీడకుందామంటే తిందామంటే
క్యాంటీన్ లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి అక్కడ ఎక్కువ శాతము లేడీస్ ఉంటారు, వర్కర్లు. మూత్రశాలలకు మూత్రాలు పోవాలంటే లేని ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు మున్సిపాలిటీ ఉన్నాయి, మున్సిపాలిటీ ఉంటే 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తేనే పోనిస్తారు. వీళ్ళకి పని దొరకకనే ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి ఈ 5 రూపాయలు 10 రూపాయలు పెట్టే పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే లేబర్ అడ్డాల మీద వసతులు కల్పించాలి అని మేము ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ప్రభుత్వాలు కార్మికునికి సంక్షేమ పథకాలు అందలేకపోవడం దురదృష్టకరం. సిఎల్సి పేరుతో గ్రామాన తిరుగుతూ గడప తిరుగుతూ మీకు రక్త పరీక్ష చేస్తామని బెదిరిస్తూ, రక్త పరీక్ష చేసుకోకపోతే మీ కార్డు అప్రూవల్ కాదు, రక్త పరీక్ష చేసుకుంటేనే మీ కార్డు అప్రూవల్ అవుతుందని బెదిరింపులకు గురి అయ్యి కార్మికుడు ఆ రక్త పరీక్ష చేసుకోవడం జరుగుతుంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇట్లాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. కార్మికునికి సంక్షేమ పథకాలు అందడం లేదు, 60 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ రావడం లేదు, నిరుపేదలైన కార్మికునికి అర్హులైన వారికి ఇల్లు నిర్మాణం చేయడం లేదు. ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. కావున దీన్ని గుర్తించి మా కార్మికునికి నిరుపేదలకు ఇల్లు కట్టించే విధంగా మీరు మాకు అనుసరిస్తారని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డులో ఉన్న డబ్బులను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పడం జరిగింది. ఆ ఇన్సూరెన్స్ కంపెనీల వారు ఎలాంటి క్లెయిములు సుతా చేయడం లేదు. చేసుకున్నామన్న కార్మికునికి ఉపాధి లేకపోవడం జరుగుతుంది. అడ్డాలపైన మాకు నీటి వసతి లేదు. పారిశుద్ధ కార్మికులకు సుతా ఇలాంటి అవకాశాలు ఇవ్వాలని, అదేవిధంగా కార్మికునికి ఎలాంటి సంక్షేమ పథకాలైనా అందే విధంగా కార్మిక శాఖ మంత్రి గారికి విన్నపించుకోవడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి నెల 15న చలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలి వెళ్తున్నట్లు సిఐటి నాయకులు మోసం రమేష్ పేర్కొన్నారు. ఈ రోజు ఆసుపత్రి సూపరింటెండెంట్ కు వినతి పత్రం అందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే అవుట్సోర్సింగ్ కార్మికులకు సంబంధించి కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, హాస్పిటల్లో పడకలకు అనుగుణంగా సిబ్బంది నియమించాలని సిఐటి నాయకులు డిమాండ్ చేశారు. అలాగే కార్మికులపై పనిభారం తగ్గించాలని, పీఎఫ్ఏఎస్ఏలో కోతలు లేకుండా కట్టాలని, కార్మికులకు ప్రత్యేకమైన సెలవులు సీఏలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సంవత్సరానికి 2 జతల యూనిఫామ్, సరిపడా మాస్కులు, గ్లౌజులు, ఇతర రక్షణ పరికరాలు ఇవ్వాలని తదితర డిమాండ్లతో కూడిన ధర్నా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరాముల సదానందం, ఆసుపత్రి అవుట్సోర్సింగ్ సిబ్బంది తదితరులు ఉన్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి శానిటేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ గార్డు కానీ, పేషెంట్ కేర్ కానీ, స్వీపర్లు కానీ ఎవరికైనా సరిపడా వేతనం లేక అవస్థలు పడడం జరుగుతుంది. జీవో నంబర్ ప్రకారం 15,600 రూపాయలైనా చేతికి 11,000 రూపాయలమే రావడం జరుగుతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి కరోనా కష్టకాలం నుంచి కూడా ఎన్నో కష్టాలు అనుభవించుకుంటూ మోసుకుంటూ పని చేస్తున్నా తగినంత వేతనం సకాలంలో అందించకపోవడం వలన ఇలాంటి కష్టాలు. దీని గురించి మన శానిటేషన్ డిపార్ట్మెంట్ అందరం కలిసి హైదరాబాద్కు ఈ నెల 17వ తారీఖున వెళ్ళడం జరుగుతుంది. మన కనీస వేతనం 26,000గా డిక్లేర్ కావాలని పెద్ద ఎత్తున సమ్మె ప్రోగ్రాంలో పాల్గొందామని రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు ఇవ్వడం జరుగుతుంది. జిల్లా సిఐటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసేటువంటి శానిటేషన్ సెక్యూరిటీ గార్డుల వేతనాలు పెంచాలని మార్చి 17వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. సిఐటి ఆధ్వర్యంలో మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే సెక్యూరిటీ గార్డులు అట్లాగే శానిటేషన్ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని ఈ సందర్భంగా కార్మికులకు పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో పెరిగిన నిత్యావసర సరుకుల వలన, ధరల వలన మరి ప్రభుత్వం ఇచ్చేటువంటి వేతనం సరిపోని పరిస్థితుల్లో తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి కార్మికులలో ఉంది. వాళ్ళు మరి ప్రభుత్వం గతంలో 15,000 రూపాయలు పెంచడామని చెప్పింది. కానీ కార్మికులకు అందేది 11,000 మాత్రమే. మిగతా 4,000 రూపాయలు మరి ఏజెంట్లే కమిషన్ కొట్టడం జరుగుతూ ఉంది.
ఏజెంట్లకు ఏ నష్టాలు వచ్చినా కూడా కార్మికుల నుంచే వసూలు చేయడం జరుగుతూ ఉంది. ఈ రకంగా 11,000 వేతనంతో చాలీచాలని బతుకుతూ మరి ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ పనిచేసేటువంటి కార్మికులు రోగులకు సేవలు అందిస్తూ వాళ్ళు అనారోగ్యం గురైనా కూడా వాళ్ళు ప్రజలకు సేవ చేయడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటికే అనేక దఫాలుగా ప్రభుత్వం దృష్టికి శానిటేషన్ కార్మికులకు అలా పనిచేసే వాళ్ళందరికీ కూడా కనీస వేతనం 26,000 అందించాలని డిమాండ్ చేస్తే ప్రభుత్వం పట్టించుకోకపోవడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో వచ్చే బడ్జెట్లోనైనా మరి ఈ సెక్యూరిటీ గార్డులకు మరి హాస్పిటల్ పనిచేసే శానిటేషన్ వర్కర్లందరికీ కూడా బడ్జెట్ కేటాయించి మరి పెద్ద ఎత్తున వాళ్ళ వేతనాలు పెంచాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని మార్చి 15న నిర్వహించడం జరుగుతూ ఉంది. కావున మరి కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని మనం పెద్ద ఎత్తున తరలి వెళ్ళి విజయవంతం చేయాలి, మన హక్కులను సాధించిన పోరాటంలో పాల్గొనాలని ఈ సందర్భంగా సిఐటిగా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఇంటర్మీడియట్ పరీక్షలు నేటితో ముగిశాయి. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ప్రథమ ద్వితీయ సంవత్సర పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం కెమిస్ట్రీ కామర్స్ పేపర్లు ఈరోజు జరగగా మొత్తం 3,527 విద్యార్థులకు గాను 3,445 మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. 82 మంది విద్యార్థులు గైరు హాజరైనట్లు వెల్లడించారు. డిఐవ డిఈసి ఫ్లయింగ్ స్క్వాడ్ శశిధర్ స్టేట్ అబ్జర్వర్లు పర్యవేక్షించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్ష కేంద్రాల్లో అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. గుడ్పాడే పెండింగ్ లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించేలా చొరవ చూపాలని సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు సిరిసిల్ల జిల్లాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు మాత్రం చెల్లించడం లేదని ఆవేదన చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల బిల్లుల్ని వెంటనే చెల్లించాలని కోరుతూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సిఐటియు ఆధ్వర్యంలో ముట్టడించడం జరిగిందని సిఐటియు జిల్లా కార్యదర్శి మూసం రమేష్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని పేర్కొందని, కానీ అధికారంలోకి వచ్చాక దాటవేత ధోరణి అవలంబిస్తోందన్నారు. అసెంబ్లీ సమావేశంలో పెండింగ్ బిల్లులపై చర్యలు తీసుకోవాలని, లేదంటే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, గ్రామ పంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులందరూ వారి సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి అందరికీ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో గ్రామ పంచాయతీ తరఫున ప్రతి ఒక్క ఎమ్మెల్యే మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎన్నికల సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికులందరికీ కనీస వేతనం అమలు చేస్తామని, మల్టీపర్పస్ విధానం రద్దు చేస్తామని, 2వ PRC అమలు చేస్తామని ఈ రకంగా అనేక హామీలు ఇచ్చింది, మేనిఫెస్టోలు పెట్టడం జరిగింది. కానీ అధికారం వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ కార్మికులను మొత్తం మర్చిపోవడం జరుగుతూ ఉంది. అడిగినప్పుడు అలా చేస్తాం చూస్తామంటూ దాటవేస ధోరణి కొనసాగిస్తుంది తప్ప మరి ఏ ఒక్క కార్మికుల సమస్య పరిష్కారం జరుగుతులేదు. కాబట్టి ఈరోజు ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోతా ఉన్నాం. మరి ఇప్పటికైనా ప్రభుత్వం
స్పందించకుంటే మరి పెద్ద ఎత్తున ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీ కార్మికులందరూ అసెంబ్లీ ముట్టడి చేసి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ చలో హైదరాబాద్ కార్యక్రమానికి కూడా గ్రామ పంచాయతీ కార్మికులందరూ సిద్ధం కావాలి. మరి ఆ రోజు నాడు పెద్ద ఎత్తున తరలి వెళ్లారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వివరిస్తే మరి నిర్వధిక సమ్మెకు కూడా వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. సిరిసిల్ల జిల్లాలోనే మా గ్రామ పంచాయతీ కార్మికులు మా ఎమ్మెల్యే కేటీఆర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఈరోజు క్యాంప్ ఆఫీస్కు రావడం జరిగింది. అదే కాకుండా మేము సమ్మె చేసిన రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మా టెంట్ల వద్దకు వచ్చి మీకు మా ప్రభుత్వం వచ్చినట్టయితే మీకు 26,000 వేతనం ఇస్తాము, మల్టీపర్పస్ వర్క్ రద్దు చేస్తాము, వర్క్ రద్దు చేస్తామని చెప్పి ఈరోజు మా సీతక్కకు మన 2 నెలల కింద సీతక్క దగ్గరికి వెళితే మీకు గ్రీన్ చాన్ ద్వారా వేతనం ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఈరోజు గ్రామ పంచాయతీ ద్వారానే వేతనము తీసుకోవాలి, గ్రామ పంచాయతీ అమౌంట్ దగ్గర తీసుకోవాలని సీతక్క చెప్పుడు ఇది పద్ధతి కాదు. అదే కాకుండా ఈరోజు ప్రతి ఒక్క రాష్ట్రం మొత్తం ఎమ్మెల్యేలకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు బడ్జెట్ సమావేశాల్లో మా గ్రామ పంచాయతీ కార్మికులకు వెంటనే బడ్జెట్ రిలీజ్ చేయాలని కోరుతున్నాను. సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అన్ని మండలాల నుండి గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు తారక రామారావు గారికి, కేటీఆర్ గారికి మా గ్రామ పంచాయతీ ఉద్యోగ సమస్యల మీద రిప్రజెంటేషన్ వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. దీనికి ముఖ్య ఉద్దేశం ఇప్పుడు పరిపాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు మీ న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. మరి గెలిచి 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యలు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కావట్లేదు. మరి అనేక మార్లు కూడా ఇప్పుడు ఈ శాఖ మంత్రి గారికి కూడా, సీతక్క గారికి, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి కూడా రాష్ట్రంలో రాష్ట్ర కమిటీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది, మాట్లాడడం కూడా జరిగింది. ఆ మాట్లాడినప్పుడే మీ సమస్యలు తక్షణమే పరిష్కారం చేస్తామని చెప్పడం జరుగుతుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. ఇప్పుడు వేసవి అసెంబ్లీ సమావేశాలలో సమస్యలు తక్షణమే పరిష్కరించాలనేది మేము ప్రధానమైనటువంటి డిమాండ్. ఈ డిమాండ్లు గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు 2వ PRCగా వర్తింపజేయాలనేది, అదేవిధంగా 26,000 తగ్గకుండా గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు ఇవ్వాలనేది, చనిపోయిన కార్మికులందరికీ కూడా 20 లక్షల రూపాయలు తక్షణమే ఎక్స్గ్రే చెల్లించాలనేది, ప్రమాద బీమా, హెల్త్ కార్డులు, అదేవిధంగా 51 జీవోను సవరించి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలనేది తదితర డిమాండ్లతోటి మేము ఈరోజు మన ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. ఇది తరువాత పరిష్కరించని పక్షంలో రానున్న రోజులలో గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులందరూ రోడ్డు మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడతామని సందర్భంగా తెలియజేస్తాము. రేపటి నుండి 10వ తరగతి పరీక్షలు మొదలు కానున్నాయని జిల్లాలోని 34 పరీక్షా కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారని కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు 1 గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. నిర్ణీత పరీక్ష సమయం తర్వాత 5 నిమిషాల వరకు విద్యార్థుల్ని అనుమతిస్తారన్నారు. 10వ తరగతి పరీక్షలకు మొత్తం 7,317 మంది విద్యార్థులు హాజరు కానుండగా బాలురు 3,511, బాలికలు 3,806 మంది పరీక్షలు రాయనున్నారు. పరీక్ష కేంద్రాల్లో డెస్క్లు, తాగునీరు, టాయిలెట్, ట్యూబ్లైట్స్, ఇతర సౌకర్యాలు కల్పించారు. జిల్లాలో 34 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేయనున్నారు. అలాగే పరీక్ష కేంద్రాల సమీపంలో ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు జిరాక్స్ దుకాణాలు మూసివేయాలని, పరీక్ష కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావద్దని సూచించారు. పరీక్షల పర్యవేక్షణకు వివిధ శాఖల
అధికారులతో బృందాలు ఏర్పాటు చేశారు. చీఫ్ సూపరింటెండెంట్లు 34, డిపార్ట్మెంటల్ అధికారులు 34, సిట్టింగ్ స్క్వాడ్ 34, ఫ్లయింగ్ స్క్వాడ్ 2 టీంలు, అడిషనల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్, స్టేట్ లెవెల్ అబ్జర్వర్స్, కస్టోడియన్ అధికారులు నియమించారు. 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు జిల్లా కలెక్టర్ ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, పరీక్షల మధ్య విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, పరీక్ష సమయానికంటే ముందే సెంటర్ వద్దకు చేరుకోవాలని సూచించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సెస్ విద్యుత్ కార్మికులు చేస్తున్న 72 గంటల దీక్షలో భాగంగా కుటుంబ సభ్యులతో హాజరైన నిరసన. సిరిసిల్ల పట్టణంలోని అశోక్ నగర్ అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు భవన నిర్మాణ కార్మికుల ధర్నా. ఈ నెల 15న హైదరాబాద్లో నిర్వహించే ప్రభుత్వ ఆసుపత్రి అవుట్ సోర్సింగ్ కార్మికుల ధర్నాకు వెళ్లేందుకు అనుమతికై వినతి. ముగిసిన ఇంటర్మీడియట్ పరీక్షలు. గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన సిఐటియు నాయకులు. రేపటి నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం. విద్యార్థులు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్ష రాయాలని సూచించిన జిల్లా కలెక్టర్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.